దేవుడు చాలా చిన్న జీవితాన్ని ఇచ్చాడు బ్రదర్, సిస్టర్. పెద్ద లైఫ్ ఇవ్వాల. భూమి మీద మన శరీరంలో కలుగుతున్న మార్పులు మనకు సంకేతాలు. నల్లగా ఉన్న జుట్టు తెల్లబారుతుంది అంటే తిరుగు ప్రయాణానికి టైం దగ్గరకు వచ్చింది, సిద్ధపడు, జాగ్రత్త అని వార్నింగ్. ఒకప్పుడు కూర్చున్నా లేచినా ఏమాత్రం కదలని మోకాళ్ళు ఇప్పుడు కాస్త పట్టేస్తున్నాయి అంటే సరుకు అయిపోతుంది, నీ శరీరానికి ఇచ్చిన టైం అయిపోతుంది, ఇక ఒక్కొక్క ఐటెం ఖరాబ్ అవుతుంటుంది, సిద్ధపడినానా అనే సంకేతం. ఓకే, ఇప్పుడు కార్ రెడీ చేసి దానికి లైఫ్ టైం ఇస్తాడు. అది అయిపోయిన దగ్గర నుంచి అయినా అసలు అయిపోయినా కూడా లైఫ్ టైం అయిపోయినా కూడా ఒక కార్ని జాగ్రత్తగా ఎట్లా వాడవచ్చు అని ఆలోచన చేశాను. అట్లా అయిపోయిన దాన్ని ఒకదాని లైన్లో పెట్టుకున్నా. దానికి ఇచ్చిన లైఫ్ టైం 15 ఏళ్ళు అయితే 15 ఏళ్ళు అయిపోయిన కార్ను ఒకదాని లైన్లో పెట్టి తిప్పుతుంటే ఆ లైఫ్ టైం కాక మునుపు అది ఎంత లాంగ్ జర్నీలు చేసిందో తిరిగే దానిలో చాలా. ఆ లైఫ్ టైం అయిపోయిన తర్వాత పట్టుమని 30 కిలోమీటర్లు కూడా సరిగ్గా జర్నీ చేయలేకపోతుంది. అది మొత్తం అన్ని అవయవాలు మళ్ళీ కొత్త వేసుకోవాల్సి వచ్చింది. ఇసుగు పుట్టి అక్కడ పెట్టాం. కారుకి ఒక లైఫ్ టైం ఉంటుంది 15 సంవత్సరాలు. మన శరీరానికి ఒక లైఫ్ టైం 70 ఏళ్ళు. ఈ 70 ఏళ్ళలో అప్పటి తిండిని బట్టి ఇప్పుడు మన తిండి, మన వ్యవహారం, మన పొజిషన్ని బట్టి అది మారింది. కాబట్టి టోటల్గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే కొత్త సంవత్సరం వస్తుంది అని చెప్పిన సంకలు ఎగరేసుకుంటూ వచ్చారు కదా. పాత సంవత్సరాలు చాలా పోయినాయి వేస్ట్గా. కొత్త సంవత్సరం కూడా అంతే పోయిందా అనేది కొంచెం ఆలోచన చేయండి అని చెబుతున్నాను నేను. తప్ప రైటా? కొత్త సంవత్సరాన్ని మనం సంబరపడుతున్నాం, మరి గడిచిన సంవత్సరాల సంగతి ఏంటి అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము కొంచెము, దేవుడిచ్చిన లైఫ్ కొంచెం. అయితే టెన్షన్ పడద్దు. ఈ శరీరము మట్టి శరీరం కాబట్టి దీనికి ఇచ్చినటువంటి జీవిత కాలం చాలా చిన్నది. అయితే ఇందులో మనం ఉన్న టైంలో మన లైఫ్ని కానీ సరిగ్గా సార్థకం చేసుకున్నామంటే, సద్వినియోగం చేసుకున్నామంటే నెక్స్ట్ మనకు రాబోయేటువంటి లైఫ్ అది ముగింపు లేని జీవితం. ఈ శరీరానికి ఒక ముగింపు ఉంది, కానీ తర్వాత దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ మహిమ శరీరానికి ఇక ముగింపు లేదు. దానికి మరణము లేదు, నాశనము లేదు. ఇది క్షయమయ్యే శరీరం అయితే దానికి అక్షయ శరీరం అని పేరు.